సక్సెస్ఫుల్గా మనం రెండవ రోజు లెంట్ కాలంలోకి అడుగిడినందుకు దేవునికి వందనాలు. రెండవ రోజు మనం ధ్యానించే ముళ్ళు కోపం అనే ముళ్ళు. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న మృదువుగా అడగనివ్వండి. మీరు ఎవరి మీదైనా కోపంగా ఉన్నారా? లేదా మీరు ఇంకా ఎవరి మీదైనా కోపంగా ఉన్నారా? బహుశా నేను వారిని క్షమించాను అని మీరు పైకి చెప్పి ఉండవచ్చు. బహుశా మీరు వారిని పట్టించుకోవడం మానేసి ఉండవచ్చు. కానీ లోపల ఆ సంభాషణ ఇంకా నడుస్తూనే ఉంది. వారి మాటలను మీరు మళ్ళీ మళ్ళీ తలంచుకుంటూ నేను ఇలా సమాధానం చెప్పి ఉండాల్సింది అని ఊహించుకుంటూ ఉంటారు. వారి పేరు వినగానే మీ గుండెలో ఏదో గుబులు, మీ గుండె బిగుసిపోతుంది. అదే ముళ్ళు. కోపం ఎప్పుడు ఒక పేలిపోయే వస్తువులా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అది ఎక్స్ప్లోజివ్. కానీ అది ఎప్పుడు మనకి కనిపించడం లేదా మనం ఫీల్ అవ్వడంలో అలా ఉండనవసరం లేదు. ఒక్కోసారి కోపం నిశ్శబ్దంగా ఉంటుంది, అణచిపెట్టబడి ఉంటుంది. అది మౌనం వెనుక దాగి ఉంటుంది, ఎక్కడో ఒక చోట రగులుతూనే ఉంటుంది. కానీ దాన్ని గ్రహించడం చాలా ముఖ్యం. అది మీ ముఖంలో కనిపించకపోవచ్చు, కానీ మీ గుండెలో దానికి కాపురం ఉంటుంది. ఎవరి దగ్గర నుండి ఒక్క మెసేజ్, ఒక్క ద్రోహం, ఒక్క అపార్థం, అంతే ఒక్కసారిగా మీ సమాధానం కోల్పోతారు, పీస్ కోల్పోతారు. నాకు కోపపడే హక్కు ఉంది అని మీకు మీరు చెప్పుకుంటారు. బహుశా మీకు ఆ హక్కు ఉండవచ్చు, కానీ కోపానికి ఒక ప్రమాదకరమైన రహస్యం ఉంది. అది ఎప్పుడూ చిన్నదిగా ఉండిపోదు. బైబిల్లో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం ఇలా సెలవిస్తుంది: కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండనీయకుడి. గమనించండి, లేఖనం కోపాన్ని పూర్తిగా కొట్టివేయలేదు లేదా కాదనలేదు. కోపం రావడం మానవ సహజం. కానీ రాత్రంతా దాన్ని దాచుకోవడం, మనసులో పెట్టి కుమిలిపోవడం, రేపటి వరకు మోసుకెళ్ళడం, నిశ్శబ్దంగా దానిని పెంచడం, అక్కడే అది విషంగా మారుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ఇలా చెప్తుంది: ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కేవలం దేవుని కృప మాత్రమే స్వస్థపరచగలిగే దానిని మన కోపం అసలు ఎప్పటికీ బాగు చేయలేదు. కోపం ఒక పవర్లా అనిపిస్తుంది, కానీ అది తరచుగా మారువేషంలో ఉన్న మనం మోసుకెళ్తున్న బాధ మాత్రమే. కోపం అడుగున గాయం ఉంటుంది, కోపం అడుగున నిరాశ ఉంటుంది, కోపం అడుగున గాయపడిన నమ్మకం ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభును ఊహించుకోండి. అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు ఆయనను ఎగతాళి చేశారు, ఆయన కళ్ళకు గంతలు కట్టారు, ఆయనను కొట్టారు, ముళ్ళను అల్లి ఆయన తల మీద అదిమి పెట్టారు. ఆయన రక్తం కారుతుంటే వారు నవ్వారు. ఆయన నిర్దోషి, ఆయన నీతిమంతుడు, ఆయనకు తిరిగి కోపపడే పూర్తి హక్కు ఉంది. ఆయన దేవదూతలను పిలిపించి ఉండేవారు, ఆ గుంపు నోరు మూయించి ఉండేవారు, కానీ ఆయన అలా చేయలేదు. ఆయన భరించాడు. ఆయన తన దైవిక శక్తిని అణచిపెట్టుకున్నాడు. దేవుని కుమారుడైనప్పటికీ తనను తాను అణచిపెట్టుకున్నాడు. ప్రతీకారానికి బదులుగా ఆయన సమర్పణను ఎంచుకున్నాడు. ఎందుకంటే కోపం మానవాళిని విమోచించలేదు, త్యాగం మాత్రమే విమోచించగలదు. ఒక న్యాయమైన కోపానికి, రైచియస్ యాంగర్కి, గాయపడిన అహంకారానికి తేడా ఉంది. న్యాయానికి పగకు తేడా ఉంది. ఈరోజు నిజాయితీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నా కోపం దేనినైనా బాగు చేస్తుందా, లేక అది నన్ను కఠినంగా మారుస్తుందా? కోపం ఎక్కువ కాలం ఉంటే అదే మన గుర్తింపుగా మారుతుంది. మన గాయాన్ని బట్టి మనల్ని మనమే నిర్వచించుకుంటాం. ఆ చేదును కాపాడుకోవడం మొదలు పెడతాం. ఆ బాధను మళ్ళీ మళ్ళీ తలంచుకుంటూనే ఉంటాం. నెమ్మదిగా మీరు మీ మృదువత్వాన్ని కోల్పోతారు, సమాధానాన్ని కోల్పోతారు, నిద్రను కూడా కోల్పోతారు. మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి అసలు ఆ విషయం గురించి ఆలోచించకపోవచ్చు, కానీ మీరు ఆ ముళ్ళును మాత్రం రోజు మోస్తున్నారు. ఎఫెసీ పత్రిక చెప్పిన దాంట్లో మనం గమనిస్తే, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండనీయకుడి. అంటే కోపం మీ సహచరుడిగా మారకూడదు, మన సహచరుడిగా మారద్దు. కోపం విడిచిపెట్టడం అంటే వారు చేసింది సరైనదని కాదు,
క్షమించడం అంటే మీ బాధ చిన్నదని కాదు. కోపం మీ హృదయాన్ని ఏలడానికి మీరు ఒప్పుకోరని అర్థం. యేసు ముళ్ళ కిరీటాన్ని ధరించింది మన ఆవేశాన్ని సమర్థించడానికి కాదు, గాయపడిన మన హృదయాలను స్వస్థపరచడానికి. ఈ రాత్రి మీరు నిద్రపోయే ముందు ఆ వ్యక్తిని దేవుని చేతుల్లో పెట్టండి, లేదా ఆ సిచ్యువేషన్ని దేవుని చేతుల్లో పెట్టండి, ఆ జ్ఞాపకాన్ని దేవుని చేతుల్లో పెట్టండి. మెల్లగా ఇలా చెప్పండి: ప్రభువా, నేను దీనిని లేదా వీరిని విడిచిపెడుతున్నాను. రేపు మళ్ళీ చేయాల్సి రావచ్చు, వచ్చే వారం మళ్ళీ చేయాల్సి రావచ్చు, వచ్చే నెల కూడా మళ్ళీ చేయాల్సి రావచ్చు. కానీ మీరు విడిచిపెట్టిన ప్రతిసారి, మీరు ఆ మాట దేవుని దగ్గర ఒప్పుకున్న ప్రతిసారి ఆ ముళ్ళు వదులవుతుంది. గాయపరచబడిన ఆ దేవుడు మీ లోపల ఉన్న మంటను చల్లార్చగలడు. మీరు ఇక దానిని మోయాల్సిన అవసరం లేనే లేదు. ఇది 2వ రోజు కోపం అనే ముళ్ళు గురించినటువంటి అంశం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు, ఎగతాళి చేయబడిన, గాయపరచబడిన, మౌనంగా ఉన్న దేవ, అన్యాయాన్ని సహించి ప్రతీకారం చేయని వాడా, మాలో ఉన్న కోపాన్ని స్పష్టపరచు. మేము ఎక్కడ గాయపడ్డామో అక్కడ ఆదరణ దయచేయండి. ఎక్కడ చేదు నిలిచి ఉందో అక్కడ మృదువత్వాన్ని దయచేయము. మేము దేనైతే పట్టుకుని ఉన్నామో దానిని విడిచిపెట్టడం మాకు నేర్పించండి. మా సమాధానాన్ని దొంగిలించే ఆ మంటను తీసివేయండి. నిశ్శబ్ద పగను మా హృదయాల నుండి తొలగించండి. మీ సాత్వికంతో మా హృదయాలను నింపండి తండ్రి. ఈ ముళ్ళును నీకు సమర్పిస్తున్నాం యేసయ్యా. యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్.